గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నిరసనగా కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అక్బర్పేట్ భూంపల్లి మండల కేంద్రంలో పాతూరి వెంకటస్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలన పోయింది, పాలన పోయింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల జగదీష్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారిని పట్టుకొని వ్యక్తిగతంగా దూషించడం, అగౌరవపరచడం, ఏదైతే సభా మర్యాదలను మంటగలిపిర్రో దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగదీష్ రెడ్డి గారికి వత్తసు పలుకుతూ ఈరోజు దళితుడైనటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని అవమానించిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఆ యొక్క బాధాకరమైన సంఘటనకు నిరసనగా ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మను అలాగే కేటీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో దళిత వ్యతిరేక పార్టీ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఓట్లు అడిగి దళిత ముఖ్యమంత్రి చేయకుండా తాను ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఇయ్యలేని చరిత్ర, దౌర్భాగ్యమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. అలాగే ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజు తాటికొండ రాజయ్య దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే రాజయ్య గారిని అకారణంగా సస్పెండ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈ విధంగా పోతే బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ. దళితుడైనటువంటి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు, అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు శాసనసభకు కూడా రాకపోవడం సిగ్గుచేటని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఈరోజు స్పీకర్ గారిని ఆ విధంగా అగౌరవపరిచినటువంటి జగదీష్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్న కేటీఆర్ఏ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దళిత వ్యతిరేక పార్టీ అని చెప్తా ఉన్నాం. గడ్డం ప్రసాద్ గారికి జగదీష్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జగదీష్ రెడ్డి గారిని అతని యొక్క శాసనసభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుపరచాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దొరల పాలన పోయింది, పాలన వచ్చింది. దొరల పాలన పోయింది, దొరల పాలన పోయింది. జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి వెంటనే అదే పాలన వచ్చింది, పాలన పోయింది, పాలన వచ్చింది, పాలన పోయింది, పాలన పోయింది.